బొమ్మూరు నుంచి రైట్ తీసుకొని డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కేసామంటే స్ట్రైట్ హైదరాబాద్ సూర్యాపేటలోనే ఇంకా అక్కడ ఖమ్మం మీద నుంచి హైవే బాగుందంట, చూద్దాం ఒకసారి. ఆ రోడ్ ఇదే రాజమండ్రి తెలిసిపోద్ది, ఆటో లెఫ్ట్ సిగ్నల్ వేసి రైట్కి వస్తున్నాడు కదా. సో రేంజ్ వచ్చేసి 384 చూపిస్తుంది. మళ్ళీ మనం 300 దాటిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ సూర్యాపేటలో వాల్ట్రాన్ ఛార్జింగ్ ఉంది, అది వచ్చేసి మనకి 261 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. అందుకే ట్రిప్ 0 చేసి పెట్టా. చూద్దాం అసలు ఛార్జింగ్ ఎంత పెట్టాలి, ఎన్నిసార్లు పెడతాం, ఇవన్నీ దారిలో చూసి అప్పుడు మీకు చెప్తా. ఎంతకి సెట్ చేద్దాం, సెట్ 94కి సెట్ చేసి వదిలేదు. సో కొద్దిగా బ్యాటరీకి భోజనం పెట్టేసి మనం కొద్దిగా భోజనం చేసి హైదరాబాద్లో నెక్స్ట్ స్టాప్. ఇంకా 55 రేంజ్ ఉంది, 17% ఛార్జింగ్ ఉంది, పర్వాలేదు. ఇంకా 2 కిలోమీటర్స్లో ఛార్జర్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఛార్జింగ్ ఎలా పడుతుంది. ఛార్జింగ్ పెట్టేసి బయలుదేరపడాలి. రోడ్స్ 90% ఛార్జింగ్ పెట్టి రేంజ్ వచ్చేసి 290 చూపిస్తుంది. సో మేమైతే ఇక్కడి నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి బయలుదేరుతాం. నేను ఛార్జింగ్ పెట్టిన దానికైతే ఇప్పుడైతే నేను ఎంత పే చేశాను, 750 పే చేశాను. మేము సూర్యాపేటలో వాల్ట్రాన్ ఛార్జింగ్ పెట్టాను, ఎందుకంటే ఇది టాటా వెహికల్ కాబట్టి టాటా వాడికి వాల్ట్రాన్ టైఅప్ ఉంది. సో డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే నార్మల్ వేరే వెహికల్స్ అయితే టాటా కాన్వే అయితే 22 రూపీస్ పర్ యూనిట్, అదే ఇదైతే 17 రూపీస్. సో నాకు మొత్తం ఛార్జింగ్ అయితే 1000 చేంజ్ అంత అయింది. సో డిస్కౌంట్ పోను 715 రూపీస్ అయింది. మొత్తానికి రింగ్ రోడ్ అయితే ఎక్కడం జరిగింది. టైం ఎంత 257. మనం అక్కడ ఎన్నింటికి బయలుదేరాం, 1:30కి బయలుదేరాం. పర్వాలేదు, స్లోగా వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకొని నైట్ హైదరాబాద్లో స్టే ఉండిపోయి మార్నింగ్ బయలుదేరడం. సో ఫైనల్గా హైదరాబాద్ అయితే వచ్చేసాం. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా రిలేటివ్స్ ఇంటికి. సో టోటల్ 462 కిలోమీటర్స్. రిమైనింగ్ టుమారో. సీ యూ నెక్స్ట్ డే.